హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మనం డైరీస్లో ఈరోజు అయితే ఆగ్రాకి అయితే వెళ్ళాం. ఆగ్రాలో ఫస్ట్ లొకేషన్ అయితే ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళాం. దాని సంగతి ఏంటో చూసేద్దాం పదండి. సో మనం అయితే ముందుగా వైజాగ్ నుంచి ఆగ్రాకి ట్రైన్లోనైతే వెళ్ళిపోయాం. ఆగ్రాలో అయితే దిగిపోయాం, కానీ ఇక్కడైతే ఫుల్ మంచు. ఇది ఎర్లీ మార్నింగ్ 3 or 2 అనుకున్నారు, కాదు జస్ట్ 6-7 అయ్యింది. సో ఇక్కడ నుంచి అయితే మనం 4కి స్టార్ట్ అయిపోయాం. ఇదైతే ఎంట్రన్స్ మాట. దీనికి టికెట్ కాస్ట్ ఒక 50 రూపీస్ అయ్యింది పర్ పర్సన్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. ఫుల్ ఫాగ్ తోటే ఉంది. అప్పటికి మేము వెళ్ళే టైంకి అయితే 8:30 అరౌండ్ 9 అయింది. అయినా అక్కడ ఫుల్ ఫాగే ఉందన్నమాట. ఫోర్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఈ మంచులో ఎక్కడికి వెళ్తున్నాం అయితే తెలియట్లేదు. ఈ యొక్క 94 acresలోనైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీన్ని ఆగ్రా రెడ్ ఫోర్ట్ అని కూడా అంటారంట. చూడండి ఎంత బాగుందో. ఫాగ్ని ఇదంతా చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. और गाइस क्या चल रहा है? अंकल फॉग चल रहा है. సోచియే మత్. ఓకే గైస్, అదొక వరస్ట్ జోక్ నాకు తెలుసు. అదే కాకుండా మా వీడియో కూడా ఇక్కడ వరస్ట్గా ఉంది, ఎందుకంటే ఫాగ్లో అసలు ఏం తీయాలో ఏం తీయకూడదో కూడా సరిగ్గా తెలియట్లేదు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ట్ అంతా చాలా కామ్గా, చాలా సైలెంట్గా ఉంది. మా స్టెప్స్ మాకే అనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి. కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఈ ఫాగ్లో ఈ ఫోర్ట్ చూడడం చాలా బాగుంది. వీడియో ఏంటంటే ఏ ఫిల్టర్స్ ఏం లేకుండా చాలా రాగా రియలిస్టిక్గా తీసేస్తున్నాం. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ ఫాగ్ కూడా చాలా ఉంది చూడండి. అండ్ బై ద వే దీని హిస్టరీ కూడా పెద్ద మనం ఏం మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలియదు. తెలుసుకొని మీరు ఏం చేయగలరు. సో పెద్ద యూజ్ ఏం లేదు కాబట్టి జస్ట్ మీరు అలా లుక్ వేసేయండి. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళిన తర్వాత స్నో ఆ లుక్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని అయితే ఆగ్రా రెడ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే చూసారు, ఈ వైట్ స్తంభాలు, ఈ వైట్ పెయింట్ ఉంది, దాని వెనకతల అది రెడ్గా ఉంది. మరి అది ఏ మెటీరియల్ యూజ్ చేశారో అప్పుడు మనకు అంత ఐడియా లేదు, కానీ ఈ వైట్ వెనకతలు అయితే మొత్తం రెడ్ బ్రిక్స్ లాగా రెడ్ కలర్లో ఉందన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయిన, మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడికి చాలామంది ఫారినర్స్ అయితే వచ్చారు, చాలామంది విజిట్ చేశారు అన్నమాట. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా గ్రేప్స్ అది పండించేవాళ్ళంట ప్యూర్ వైన్ కోసం. సూపర్ కదా. ఆల్మోస్ట్ 10 or 10:30 అవుతుంది, అయినా ఇంకా సూర్యుడు రాలేదు. మేమందరం సూర్యుడి కోసం వెయిటింగ్. ఏదో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువ మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయనందుకు ట్రై చేస్తాం. ఇక్కడ చూడండి, మొత్తం అమెరికన్స్, మొత్తం అన్ని కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే స్టేషన్లో లాకర్ రూమ్స్లో మన బ్యాగ్స్ అవి పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆగ్రా ఫోర్ట్కి అయితే వచ్చాం. ఆగ్రా ఫోర్ట్ రానందుకు ఆటో ఉంటుంది, పర్ పర్సన్కి 80 ఉంటుంది మీరు బాగా బార్గెనింగ్ చేస్తే. కానీ మనం అయితే నార్త్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌత్ వాళ్ళు వస్తే డబల్ రేట్, ట్రిపుల్ రేట్ కూడా చెప్తూ ఉంటారు. అండ్ మనకైతే 500కి పే చేస్తే ఒక 3-4 ప్లేసెస్ చూపిస్తాను అంటారు. అది కూడా మీకు నచ్చితేనే ఒకసారి లుక్ వేయండి. మొత్తం 4 ప్లేసెస్ చూపించమని అడగండి. వాళ్ళు లేదంటే స్కిప్ చేస్తూ ఉంటారు మధ్యలో, మార్కెట్ అని ఇదని అదని చెప్పి. ఆగ్రా ఫోర్ట్ ఏమైందంటే ఫుల్ ఫాగ్తో ఫిల్ అయ్యి ఉంది. సో ఇది ఆగ్రాలో ఫస్ట్ లొకేషన్. మనం నెక్స్ట్ సెకండ్ లొకేషన్కి వెళ్దాం, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు ఇలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి, మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఆగ్రాలో ఫస్ట్ లొకేషన్.